కేస్ 1 డేట్ అండ్ టైమ్ తప్పు పడినప్పుడు అంటే పోలింగ్‌కి ముందరే మనం కంట్రోల్ యూనిట్ ఆన్ చేసుకున్నప్పుడు అందులో డేట్ అండ్ టైమ్ తప్పు పడినప్పుడు సెక్టర్ ఆఫీసర్ ద్వారా రీప్లేస్ చేసుకొని రిజర్వ్డ్ యూనిట్ తీసుకుంటారు. అది గాని లేదా యాక్చువల్ పోల్ జరుగుతున్నప్పుడు టెస్ట్ ఓటు వేసినప్పుడు మిషన్ తప్పుగా చూపిస్తుందని కాబట్టి కదా ఓటు మార్చేది. సో ఇటువంటి విషయంలో ఈ 2 కేసులలో ఈవీఎంస్‌ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే ఉంటుంది. ఏంటంటే మాక్ పోల్ నిర్వహించుతున్నప్పుడు ఏ డివైస్ పని చేయకపోతే ఆ డివైస్‌ని మార్చాలి. పోలింగ్ జరుగుతున్న సమయంలో వీవీప్యాట్ పని చేయకపోతే దానిని మాత్రమే మార్చాలి. ఒకవేళ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ని మార్చాల్సి వస్తే పూర్తి సెట్ వీవీప్యాట్తో సహా బ్యాలెట్ యూనిట్లో కానీ కంట్రోల్ యూనిట్లో కానీ ఏదైనా తప్పు ఉన్నది అనుకుంటే టోటల్ సెట్ని మార్చాల్సి ఉంటుంది. ఇలాగా టోటల్ సెట్ని మార్చినట్లయితే యాక్చువల్ పోలింగ్ జరుగుతున్నప్పుడు మార్చినట్లయితే రీమార్క్ పోలింగ్ జరపాలి. అలా రీమార్క్ పోలింగ్ జరుగుతున్న సందర్భంలో కేవలం ఒక అభ్యర్థికి ఒక ఓటు మాత్రమే వేయాలి. ఎక్కువ ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. మాక్ పోల్ కంటే ముందు ఈవీఎంలో ఏదైనా మార్చినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 4లో నోట్ చేయవలసి ఉంటుంది. ఏమన్నా ఈవీఎంలో రీప్లేస్మెంట్ జరిగినట్లయితే పార్ట్ 5 రిపోర్ట్ని అయితే రికార్డ్ చేయాలి. దీనిని నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్